ఇక ఈ హాస్పిటల్ తిరగడం నా వల్ల కాదను. నేను ఒకటే డిసైడ్ అయిపోయా, ఇక నేను మా అమ్మ చెప్పినట్టే చేస్తా. ఆ తర్వాత నీ ఇష్టం. ఏను అన్నం తింటున్నావేంటి? ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పాను కదా. ఏవండి నేను రాను, మీరు వెళ్ళండి. ఏ అక్కడికి వస్తే మీ వాళ్ళందరూ ఇంకా పిల్లలు లేరా అని సూటిపోటి మాటలు అంటారండి. ఉన్నదే కావాలి చెప్పేది. అయినా పిల్లలు పుట్టక కూడా అది నా తప్ప. కాదే, నిన్ను చేసుకోవడం అది నా తప్పే. ఏవండి నిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చారు కదా, అత్తయ్య మామ బాగున్నారా? బాగున్నారే. నీ గురించి అడిగారు, ఎరా నీ పిల్లానికి ఇంకా పిల్లలు పుట్టరా అని. అవును, వాళ్ళు అలా అంటుంటే నీకు బాధ అనిపించలేదా? ఎందుకండి బాధ? రేపు వాళ్ళకి వయసు అయిపోయాక అత్తయ్య మావయ్యని చిన్నపిల్లలుగా చూసుకునే బాధ్యత నాదే కదండి. నాకు పిల్లలు లేని నోటు అత్తయ్య మావయ్యలో చూసుకుంటానండి.